అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. 2025వ సంవత్సరం నారావారి నామ సంవత్సరంగా మనం అభివర్ణించవచ్చు. మరి 2025వ సంవత్సరంలో నారావారి సంవత్సరం అని చెప్పేసి ఎందుకన్నానంటే, నారావారి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా భువనేశ్వరి గారికి, నారా బ్రహ్మణి గారికి పలు అవార్డులు రావడం జరిగింది. ఒకసారి ఆ అవార్డులు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సంస్థ అంటే ఆ అవార్డు ఇచ్చినటువంటి సంస్థ ద ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్. ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అనేటువంటి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడం, మరి పరిశ్రమలకు అనుకూలమైనటువంటి విధానాలు రూపొందించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి యొక్క నినాదాలతో ముందుకు వెళ్ళడం, మరియు పాలనా సంస్కరణల అమలుకు కూడా గుర్తింపుగా ఈ అవార్డు లభించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మొదటిగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం జరిగింది. మరి 2024-29 మధ్య మరి అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నటువంటి పెట్టుబడులను 24-29 మధ్య లేట్ చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ చాట్ ద్వారానే ఈరోజు పరిశ్రమలకు 21 రోజుల లోపలే అనుమతులు లభించడం, 36 గంటల లోపలే రెస్పాన్స్ అవ్వడం, క్విక్ రెస్పాన్స్ మెథడ్ ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంది. రీసెంట్గా కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చాలా మీటింగ్లు, దావోస్ మీటింగ్లు అయినా సరే, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళినటువంటి సదస్సులైనా సరే, స్టెబిలిటీ సర్వీస్ అనేటువంటి SSS నినాదంతో చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. ఇటువంటి అన్ని విధానాలకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఇవ్వడం జరిగింది, ఎకనామిక్స్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్. ఇకపోతే నారా భువనేశ్వరి గారు, మీ అందరికీ తెలుసు, నారా భువనేశ్వరి గారు రాజకీయాలలో లేకపోయినా సరే సామాజిక సేవా కార్యక్రమాలలో బాబు గారి కంటే, నందమూరి బాలకృష్ణ గారి కంటే ఇంకా మెరుగ్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు భువనేశ్వరి గారికి కూడా అవార్డు రావడం జరిగింది. మరి 2025లో 2 ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ గుర్తింపులు పొందడం జరిగింది నారా భువనేశ్వరి గారు. మరి ఒకసారి అవార్డులు చూసుకున్నట్టయితే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు మరి ఇచ్చినటువంటి సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ లండన్ నుంచి సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్, మరి హెరిటేజ్ ఫుడ్స్లో కార్పొరేట్ గవర్నెన్స్ గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యము, స్కిల్ ఎంపవర్మెంట్ ఉమెన్, మరి అదేవిధంగా కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, సివిల్స్ ఎక్సెల్ అకాడమీ, బ్లడ్ బ్యాంకు, మరి ఎన్నో కార్యక్రమాలు తలసేమియాకు సంబంధించినటువంటి పేషెంట్లకు నిర్వహించేటువంటి వైద్య విధానం కానీ, ఫండ్స్ కానీ కలెక్ట్ చేయడం కానీ, మొత్తం అన్ని సేవా కార్యక్రమాలలో ఈరోజు నారా భువనేశ్వర్ గారు ఉన్నందుకు గాను ఈరోజు మీకు సామాజిక సేవా కార్యక్రమాలకు IOD ఇండియన్ డైరెక్టర్స్ ఆఫ్ లండన్ నుంచి సామాజిక సేవలకు గుర్తింపుగా అవార్డు లభించడం జరిగింది. అంటే నారా వారి కుటుంబంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ సామాజిక, మరి అదేవిధంగా బిజినెస్కి సంబంధించి, అదేవిధంగా సమాజంలో తమదైనటువంటి గుర్తింపును పోటాపోటీగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇకపోతే నారా బ్రహ్మణి గారు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు 2025 కార్పొరేట్ నాయకత్వం మరియు హెరిటేజ్ ఫుడ్స్ అభివృద్ధిలో పాత్రకు ఈ అవార్డులు లభించడం జరిగింది. మరి నారా బ్రహ్మణి గారు కూడా ఈ సంవత్సరం కూడా ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అంటే 100 జాబితాలో ఉన్నటువంటి మహిళగా అనుప్రియ పటేల్ గారు కేంద్ర మంత్రి గారి చేత అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి గారు సైతం రీసెంట్గా బసవతారక హాస్పిటల్కి వచ్చినటువంటి కేంద్ర మంత్రి గారు అక్కడ ఏదైతే బ్రాహ్మణి గారు అవార్డు తీసుకునేటువంటి సమయంలో గుర్తుపట్టడము, మీరు బాలయ్య బాబు గారి యొక్క కుమార్తె కదని చెప్పేసి అడగడము, సో మీరు ఆ కార్యక్రమానికి వచ్చారు కదని చెప్పేసి అడగడం, ఇలా ఒక మంచి వాతావరణము, గుర్తింపు కూడా బ్రాహ్మణి గారు తనదైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఏదో నారా చంద్రబాబు నాయుడు గారికి కోడలు, లేకపోతే నారా లోకేష్ గారికి ధర్మపత్ని, లేకపోతే నారా భువనేశ్వర్ గారికి కోడలు మాదిరిగాను కాకోకుండా తనదైనటువంటి టాలెంట్ను చూపించుకుంటూ ఈరోజు ఒక మహిళ అనుకుంటే ఏమైనా చేయగలదనేటువంటి విధంగా ఈరోజు నారా బ్రాహ్మణి గారు సైతం ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారైనా వీళ్ళిద్దరిని చూసుకుంటే ఒక నారావారి కుటుంబంలో ఒకవైపు ఇంటి కోడలిగా, ఇంటికి అంటే బిజినెస్కి సంబంధించినటువంటి ఒక MD పాత్రను పోషిస్తూ, మరొక వైపు దేవాంశకి తల్లిగాను, నారా లోకేష్ గారికి భార్యగా, మరి ఒక కుటుంబంలో ఇన్ని పాత్రలు పోషిస్తున్నటువంటి నారా బ్రహ్మణి గారిని చూసి చాలామంది మహిళలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి నారా భువనేశ్వరి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఒకవైపు నారా లోకేష్ గారి
ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడైతే ఏ విధంగా ధైర్యంగా ముందుకు రావడము, మరి కార్యక్రమాలలో పాల్గొనడము, మరి అదేవిధంగా ధైర్యాన్ని ఇవ్వడము, ఒకవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తేనే మరోవైపు ముందుకు వెళ్ళడం, అంటే అన్ని రకాలమైనటువంటి పాత్రలు సక్రమంగా నిర్వర్తిస్తే ఒక మహిళ ఏ విధంగా ఉంటుంది ఆ కుటుంబం అనడానికి 2025 నారావారి నామ సంవత్సరంగా పైన చెప్పినటువంటి అవార్డుల ప్రకారంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి నారావారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఏ విధంగా అయితే ముందుకు దూసుకొని వెళ్తున్నారో అభివృద్ధి, మరి అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మరింత మహిళలు ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.